మిత్రులారా, మన చుట్టూ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒక విచిత్రమైన నిజం కనిపిస్తుంది. కొంతమంది వయసు పెరుగుతున్నా వారి ముఖంలో ఓ చలాకీతనం ఉంటుంది, వారి నడకలో ఓ తేలిక ఉంటుంది, వారి మాటల్లో ఓ జీవం ఉంటుంది, వారి కళ్ళలో ఓ వెలుగుంటుంది. వారిని చూసినప్పుడు మనకనిపిస్తుంది, ఇవాళ్ల వయసు నిజంగా ఇంతేనా? ఎలా ఇంత ఫ్రెష్గా ఉన్నారు? ఏమైనా ప్రత్యేకమైన రహస్యముందా? చాలామంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇవాళ్ళు ఖరీదైన క్రీములు వాడుతుంటారు, బాగా డబ్బున్న వాళ్ళై ఉంటారు, జిమ్, డైట్, ఫేషియల్ ట్రీట్మెంట్స్ వల్ల ఇలా కనిపిస్తుంటారు అని. కానీ నిజం చాలాసార్లు బయట కనిపించేదానికంటే లోపలే దాగి ఉంటుంది. మనిషిని వృద్ధుడిగా మార్చేది కేవలం కాలం కాదు, మనిషిని ముసలివాడిగా కనిపించేలా చేసేది కేవలం శరీరం కాదు. చాలా సందర్భాల్లో మనిషి ముందుగా తన మనస్సులోనే అలసిపోతాడు. తరువాత ఆ అలసట కళ్ళలోకి వస్తుంది, ముఖంలోకి వస్తుంది, శరీరంలోకి దిగుతుంది, చివరికి వయసు కంటే ఎక్కువగా కనిపించేలా చేస్తుంది. అంటే యవ్వనం కేవలం చర్మంపై ఉండేది కాదు, అది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అది జీవితం పట్ల మన దృక్పథంతో బలంగా సంబంధం కలిగి ఉంటుంది. అది మన రోజువారీ అలవాట్లల్లో దాగి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అదే. వయసును ఆపేయడం ఎవరి చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ వయసు మనపై ఎలా కనిపించాలో నిర్ణయించడం మాత్రం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. మనిషిని లోపల నుంచి తాజాగా ఉంచే కొన్ని లోతైన జీవన సూత్రాలున్నాయి. ఇవి బయటకి బ్యూటీ టిప్స్లా కనిపించవు, కానీ ఇవే నిజమైన యాంటీ ఏజింగ్ రహస్యాలు. ఈ మాటలు వినిపించిన వెంటనే కొందరికి ఇది సాధారణ మోటివేషన్లా అనిపించవచ్చు. కానీ మీరు ఈ మాటలను మనస్సు పెట్టి వింటే మీరు మీ జీవితాన్ని చూసే విధానం మారవచ్చు, మీరు మీ ముఖాన్ని చూసే విధానం మారవచ్చు, మీరు మీ వయసుని కూడా కొత్తగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది యవ్వనాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే యవ్వనాన్ని సృష్టించే జీవన శైలిని అలవాటు చేసుకుంటారు. మనిషి ముఖం ఒక కథ చెబుతుంది. అందులో కేవలం వయసు మాత్రమే ఉండదు, అందులో అతని బాధలుంటాయి, అందులో అతని ఆశలుంటాయి, అందులో అతను మోసిన బరువులుంటాయి, అందులో అతను విడిచిపెట్టని జ్ఞాపకాలుంటాయి, అందులో అతను నవ్విన రోజులు, ఏడ్చిన రాత్రులు ఉంటాయి. అందుకే ఒకే వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తారు. ఒకరు తేలికగా, ప్రకాశంగా కనిపిస్తారు, మరొకరు అలసటతో, ఒత్తిడితో, నిస్సత్వతో కనిపిస్తారు. ఈ తేడా ఎందుకొస్తుంది? దానికి సమాధానం మనం జీవితం ఎలా గడుపుతున్నామన్న దాంట్లో ఉంది. ముందుగా ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మన శరీరం మనం రోజూ అనుభవించే భావాలకు ప్రతిస్పందిస్తుంది. మీరు ఎప్పుడూ టెన్షన్లో ఉంటే మీ శ్వాస మారుతుంది, మీ ముఖ కండరాలు గట్టిపడతాయి, మీ నుదురు కఠినంగా మారుతుంది, మీ కళ్ళ చుట్టూ అలసట పెరుగుతుంది, మీ శరీరం ఎప్పుడూ అప్రమత్తమనే స్థితిలోనే ఉంటుంది. ఇది ఒకరోజు, 2 రోజులు ఉంటే పెద్ద సమస్య కాదు. కానీ ఇది నెలల తరబడి, సంవత్సరాల తరబడి కొనసాగితే మీ శరీరం దాన్ని నిత్యస్థితిగా భావిస్తుంది. అప్పుడు మీ ముఖం మీద వయసు వేగంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే నిజమైన యవ్వనం మొదలయ్యేది మన భావోద్వేగాల దగ్గరే. ఎవరైతే ప్రతి చిన్న విషయానికి లోపల విరిగిపోకుండా ఉంటారో, ఎవరైతే పరిస్థితులు కఠినంగా ఉన్నా తమ అంతరంగాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే జీవితాన్ని శత్రువులా కాకుండా గురువులా చూస్తారో, వారిలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఆ ప్రశాంతతే వారి ముఖాన్ని మెరిపిస్తుంది. చాలామంది అందంగా కనిపించడానికి మేకప్ వాడతారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే ప్రశాంతతను అలవాటు చేసుకుంటారు. అయితే అసలు ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనస్సులో గందరగోళం తగ్గినప్పుడు వచ్చే వెలుగు నుంచే. మనిషి ఎప్పుడూ ప్రతిదానిపై అతిగా స్పందిస్తుంటే అతని లోపల శాంతి నిలవదు. ఒకరు ఏదో మాట్లాడితే బాధ, ఒక పని కుదరకపోతే కోపం, ఒకరు పట్టించుకోకపోతే ఆత్మగౌరవానికి గాయం, ఒక చిన్న అడ్డంకి వచ్చిన నిరాశ. ఇలా ప్రతిరోజు మనస్సు ఎన్నో అలజడులను మోస్తూ ఉంటే ముఖం ఎలా తేలికగా కనిపిస్తుంది? యవ్వనంగా కనిపించే చాలామంది మనుషులలో ఒక సామాన్యమైన లక్షణం ఉంటుంది. వాళ్ళు ప్రతిదానికి తమ శక్తిని ఖర్చు చేయరు. వాళ్ళు ప్రతి మాటకు సమాధానం చెప్పరు, ప్రతి వాదనలో గెలవాలని ప్రయత్నించరు, ప్రతి నొప్పిని బయటపెట్టరు, ప్రతి చిన్న అసౌకర్యాన్ని హృదయంలో దాచుకోరు. వాళ్లకు ఒక అంతర్గత క్రమశిక్షణ ఉంటుంది. ఇది నా శాంతిని దెబ్బతీస్తుందా? ఇది నా శక్తిని తినేస్తుందా? ఇది నిజంగా నా జీవితానికి అవసరమా అనే ప్రశ్నలను వాళ్ళు అవచేతనంగా వేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క అలవాటు మనిషిని చాలా యంగ్గా ఉంచుతుంది.
ఎందుకంటే శాంతి ఉన్న మనస్సు శక్తిని ఆదా చేస్తుంది. శక్తిని ఆదా చేసే మనిషి జీవితాన్ని తేలికగా మోస్తాడు. జీవితాన్ని తేలికగా మోసే మనిషి వయసును కూడా తేలికగా మోస్తాడు. మరో పెద్ద రహస్యం ఆసక్తి. ఇది చాలామందికి చిన్న విషయం అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది యవ్వనానికి అత్యంత బలమైన లక్షణాల్లో ఒకటి. మీరెప్పుడైనా గమనించారా? చాలా చిన్నపిల్లల ముఖాల్లో ఎందుకంత జీవముంటుంది? ఎందుకంటే వాళ్ళు ప్రతిదానిపై ఆసక్తిగా ఉంటారు. వాళ్ళు చూడడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు అడగడానికి భయపడరు. వాళ్ళు ఆశ్చర్యపడడాన్ని మానరు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ చాలామంది మనుషులు ఒక ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తారు. ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఇదంతా నాకు తెలుసు, ఇప్పుడేం కొత్తగా మొదలు పెడతాం, ఇక వయసు అయిపోయింది అనే మానసిక అలసటలోకి జారిపోతారు. ఇది శరీరాన్ని వృద్ధాప్యానికి తీసుకెళ్లే నిశ్శబ్ద మార్గం. ఎందుకంటే మనిషి కొత్తదాన్ని స్వీకరించడం ఆపినప్పుడు అతని లోపల జీవం క్రమంగా తగ్గిపోతుంది. కొత్త ఆలోచనలు మన మెదడుకు కదలిక ఇస్తాయి. కొత్త నేర్చుకోవడం మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. కొత్త దిశలో అడుగువేయడం మనిషికి మళ్లీ తనను తాను కనుగొనే అవకాశమిస్తుంది. ఒక కొత్త పుస్తకం చదవడం, ఒక కొత్త భాషలో కొన్ని పదాలు నేర్చుకోవడం, ఒక కొత్త నైపుణ్యాన్ని మొదలుపెట్టడం, సంగీతం, ఆధ్యాత్మికత, తత్వం, కళ, ప్రకృతి, ఏదైనా కొత్త దిశలో మనస్సు విస్తరించినప్పుడు మనిషి కళ్లలో మళ్లీ వెలుగు వస్తుంది. ఆ వెలుగు కేవలం మానసికమైనది కాదు, అది శారీరకంగానూ కనిపిస్తుంది. ఎందుకంటే జీవితం పట్ల ఆసక్తి ఉన్న మనిషి లోపల చనిపోకుండా ఉంటాడు. చాలామంది మనుషులు బ్రతుకుతుంటారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే జీవిస్తుంటారు. జీవించడం అంటే ఏమిటి? ప్రతిరోజు లేవడం కాదు, ప్రతిరోజు పనిచేయడం కాదు, ప్రతిరోజు బ్రతుకుదరువు కోసం పరుగెత్తడం కాదు. జీవించడం అంటే లోపల ఇంకా ఏదో వెలుగుతుండటం, ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన ఉండటం, ఇంకా ఏదో సృష్టించాలనే కోరిక ఉండటం, ఇంకా ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూడగలగటం. ఇది ఉన్నంతకాలం వయసు మీ మీద పూర్తి అధికారం సాధించలేదు. ఇప్పుడు ఇంకో లోతైన విషయానికి వస్తాం. చాలామంది బయటకి నవ్వుతో కనిపిస్తారు, కానీ లోపల బిగుసుకుపోయి ఉంటారు. వాళ్ళు బాధను దాచుకుంటారు, వాళ్ళు కోపాన్ని దాచుకుంటారు, వాళ్ళు నిరాశను దాచుకుంటారు. వాళ్ళు తమ అసలైన భావాలను ఎప్పుడూ పూర్తిగా అనుభవించరు. బయటకి సర్దుకుపోయినట్టు కనిపించినా లోపల మాత్రం మెల్లగా కఠినంగా మారిపోతుంటారు. ఈ కఠినత మనిషిని వృద్ధుడిగా మార్చే మరో నిశ్శబ్ద శక్తి. మనసులో నిలిచిపోయిన బాధలు శరీరాన్ని వదిలిపెట్టవు. మాట్లాడని మాటలు, ఏడవని కన్నీళ్లు, వ్యక్తం చేయని నిరాశ, చెప్పని బాధ, ఇవన్నీ ఎక్కడికి పోవు. అవి శరీరంలోనే నిలుస్తాయి. కొంతమంది ఎందుకు ఎప్పుడూ గట్టిగా కనిపిస్తారో తెలుసా? వారి ముఖంలో ఆరామం ఎందుకు కనిపించదో తెలుసా? ఎందుకంటే వారు చాలా కాలంగా తమ హృదయాన్ని విశ్రాంతి తీసుకొనివ్వలేదు. మనిషి నిజంగా యవ్వనంగా ఉండాలంటే లోపల నిలిచిపోయిన భారాన్ని విడుదల చేయడం నేర్చుకోవాలి. అది ఎప్పుడూ పెద్ద డ్రామా కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిజాయితీగా ఒకరితో మాట్లాడడం సరిపోతుంది. కొన్నిసార్లు ఒక డైరీలో మనసులోని మాటలు రాయడం సరిపోతుంది. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని మనసుని మనమే వినడం సరిపోతుంది. కొన్నిసార్లు ఏడవాల్సిందే. కొన్నిసార్లు నేను బాగోలేను అని ఒప్పుకోవాల్సిందే. మనసు మీద పూతపూసిన బలవంతపు బలం చాలాసార్లు మనిషిని త్వరగా అలసిపోవడానికి కారణమవుతుంది. కానీ తన భావాలను గౌరవించే మనిషి లోపల నుంచి మృదువుగా ఉంటాడు. మృదువుగా ఉన్న మనసు శరీరాన్ని కూడా సడలిస్తుంది. సడలిన శరీరం ముఖాన్ని సహజంగా అందంగా ఉంచుతుంది. ఇంకా ఒక విషయం ఉంది, ఇది చాలామంది పట్టించుకోరు, కానీ ఇది మన జీవశక్తిపై చాలా ప్రభావం చూపుతుంది. అది మనం ఎవరితో కలిసిమెలిసి ఉంటున్నామన్న విషయం. మన చుట్టూ ఉండే వ్యక్తులు మన శక్తిని ఐదర్ పెంచుతారు లేదా తగ్గిస్తారు. కొంతమంది మనుషులతో 5 నిమిషాలు మాట్లాడినా మనకు తేలికగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చాక మనసు హాయిగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఏం చెప్పకపోయినా వారి సమక్షం మనల్ని ప్రశాంతంగా చేస్తుంది. మరోవైపు కొంతమందితో కేవలం కొద్దిసేపు గడిపినా మనసు బరువెక్కిపోతుంది. అనవసరమైన విమర్శ, ఎప్పుడూ ఫిర్యాదు, ఎప్పుడూ పోలికలు, ఎప్పుడూ నెగటివ్ వ్యాఖ్యలు, ఎప్పుడూ ఎవరినో తప్పుబట్టే స్వభావం. ఇలాంటి వాతావరణం మనలోని ప్రాణశక్తిని నిశ్శబ్దంగా తినేస్తుంది. చాలామంది తమ అలసటకు కారణం పనిని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మనిషిని ఎక్కువగా అలసిపోయేలా చేసేది పని కాదు, తప్పు వాతావరణం. ఎప్పుడూ ఒత్తిడి, విమర్శ, నెగటివిటీ మధ్య ఉంటే మీ శరీరం విశ్రాంతి తీసుకోలేదు. మీ నరాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. మీ ముఖం ఎప్పుడూ ఆ ఒత్తిడిని మోస్తూనే ఉంటుంది. అందుకే యవ్వనంగా కనిపించే మనుషులు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు.
వాళ్ళు ప్రతిచోటా ఉండాలని ప్రయత్నించరు, ప్రతి వ్యక్తిని సంతోషపెట్టాలని ప్రయత్నించరు, తమ శాంతిని కాపాడే వాతావరణాన్ని ఎంచుకుంటారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మరక్షణ. మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో, మీరు ఏ రకమైన మాటలు ఎక్కువగా వింటున్నారో, మీ చుట్టూ ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత ప్రశాంతత ఉందో, ఇవన్నీ కలిసి మీ ముఖాన్ని, మీ శక్తిని, మీ జీవనోత్సాహాన్ని నిర్మిస్తాయి. మంచి వాతావరణం అంటే కేవలం లగ్జరీ కాదు, అది ఆరోగ్యం, అది మానసిక పోషణ, అది యవ్వనానికి కనిపించని ఆధారం. ఇప్పుడు మనిషిని కాలానికి అతీతంగా ఉంచే అత్యంత లోతైన సూత్రానికి వస్తాం. అది వదిలివేయగలిగే శక్తి. చాలామంది మనుషులు తమ వయసు కంటే ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణమేమిటో తెలుసా? వాళ్ళు తమ భుజాల మీద కనిపించని భారాలను మోస్తూ ఉంటారు. పాత అవమానాలు, పాత ద్రోహాలు, పాత జ్ఞాపకాలు, పాత నిరాశలు, పాత పగలు, పాత అపరాధ భావనలు. ఇవన్నీ కాలంతో కలిసిపోవు, మనమే వాటిని పట్టుకుని తిరుగుతాం. ఒక మనిషి ఎన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను ఇప్పటికీ తనలో మోస్తూ ఉంటే అది కేవలం జ్ఞాపకం కాదు, అది శరీరానికి కూడా బరువే. మీరు గమనించుంటారు, కొంతమంది ఎంత తక్కువ మాట్లాడినా వారి ముఖంలో ఓ బరువు కనిపిస్తుంది. వాళ్ళు నవ్వినా ఆ నవ్వు లోపలికి వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా విడిచిపెట్టని ఏదో మోస్తున్నారు. వదిలివేయడం అంటే మరిచిపోవడం కాదు, జరిగిన దాన్ని సమర్థించడం కాదు, తప్పు చేసిన వారిని సమర్థించడం కాదు. వదిలివేయడం అంటే ఇది ఇక నా శాంతిని నియంత్రించకూడదు అని నిర్ణయించడం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మనిషి ముఖం మారుతుంది, శ్వాస మారుతుంది, జీవితం పట్ల తన అనుభవం మారుతుంది. ఎందుకంటే కోపం శరీరానికి వేడి, పగ మనసుకి విషం, ద్వేషం ముఖానికి కఠినత, అసూయ కళ్లలో నిస్సత్తువ, అపరాధభావం నడుములో బరువు. ఇవన్నీ మనిషిని మెల్లగా ముసలివాళ్లా మార్చేస్తాయి. కానీ క్షమించడం తెలిసిన మనిషి, విడిచిపెట్టడం తెలిసిన మనిషి తనను తాను మళ్లీ మళ్లీ కొత్తగా చేసుకుంటూ ఉంటాడు. అందుకే కొందరి దగ్గర ఒక అమాయకమైన తేలిక కనిపిస్తుంది. వాళ్ళు జీవితంలో సమస్యలు ఎదుర్కోలేదని కాదు, వాళ్ళు కూడా బాధపడ్డారు, వాళ్ళు కూడా విరిగిపోయారు, వాళ్ళు కూడా మోసపోయారు, వాళ్ళు కూడా ఎన్నో కోల్పోయారు. కానీ ఒక దశలో వాళ్ళు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఇక నేను బరువుగా బ్రతకను అని. ఈ ఒక్క నిర్ణయం మనిషి ముఖాన్ని కూడా మార్చేస్తుంది. ఇప్పుడు ఒక గొప్ప నిజం చెబుతాను. యవ్వనం అనేది చాలా వరకు ఒక ఆత్మస్థితి. మీరు లోపల ఇంకా జీవించి ఉంటే, మీరు ఇంకా ఆశ్చర్యపడగలిగితే, మీరు ఇంకా ప్రేమించగలిగితే, మీరు ఇంకా నేర్చుకోగలిగితే, మీరు ఇంకా నవ్వగలిగితే, మీరు ఇంకా విడిచిపెట్టగలిగితే, మీ వయసు ఎంతైనా మీరు పూర్తిగా ముసలివారవ్వరు. చాలామంది యవ్వనాన్ని చర్మంపై వెతుకుతారు, కానీ నిజమైన యవ్వనం ఆలోచనల్లో ఉంటుంది, భావోద్వేగ సమతౌల్యంలో ఉంటుంది, జీవితం పట్ల ఆసక్తిలో ఉంటుంది, మనసు మీద తక్కువ బరువులో ఉంటుంది, సంబంధాల పరిశుభ్రతలో ఉంటుంది, మన ఆత్మ మీద పేరుకుపోయిన దుమ్మును దులిపేయగలిగే ధైర్యంలో ఉంటుంది. ఇప్పుడు మీరొక్కసారి మీ గురించి ఆలోచించండి. మీరు నిజంగా అలసిపోవడానికి కారణం వయసా, లేక మీరు మోస్తున్న ఆలోచనల భారమా? మీ ముఖం మీద కనిపిస్తున్న అలసట నిద్రలేమి వల్లనా, లేక లోపల ఎన్నాళ్లుగానో నిశ్శబ్దంగా పోరాడుతున్న యుద్ధాల వల్లనా? మీరు యవ్వనాన్ని కోల్పోతున్నది కాలం వల్లనా, లేక మీరు మీ శాంతిని కోల్పోతున్నందువల్లనా? ఈ ప్రశ్నలు చాలా లోతైనవి, కానీ నిజాయితీగా వీటిని మనసులో వేసుకున్నప్పుడు మన జీవితం మారడం మొదలవుతుంది. యవ్వనంగా ఉండటం అంటే ఎప్పటికీ చిన్నవాడిలా కనిపించడం కాదు, అది అసాధ్యమైన లక్ష్యం కూడా కాదు. యవ్వనంగా ఉండటం అంటే జీవితం మనలోని వెలుగును పూర్తిగా ఆర్పేయనివ్వకపోవడం. మన కళ్లలో ఇంకా ఆశ ఉండాలి, మన మాటల్లో ఇంకా వెచ్చదనం ఉండాలి, మన హృదయంలో ఇంకా కఠినత కంటే కరుణ ఎక్కువగా ఉండాలి, మన దినచర్యలో ఇంకా ఉత్సాహానికి చోటుండాలి, మనలో ఇంకా శాంతి కోసం ఆకలి ఉండాలి. ఈ రోజు నుంచి మీరు మీ చర్మం గురించి ఆలోచించేంతగా మీ మనసు గురించి కూడా ఆలోచించండి. మీరు ఏం తింటున్నారు అనేది ఎంత ముఖ్యమో, మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది అంతే ముఖ్యం. మీరు ముఖానికి ఏం రాస్తున్నారు అనేది ఎంత ముఖ్యమో, మీరు హృదయంలో ఏం మోస్తున్నారు అనేది అంతే ముఖ్యం. మీరు బయట ఎలా కనిపిస్తున్నారన్నది ఒక ఫలితం మాత్రమే, మీరు లోపల ఎలా జీవిస్తున్నారన్నదే అసలు కారణం. కాబట్టి మీ శాంతిని కాపాడుకోండి. కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకండి. భావాలను బంధించకుండా విడుదల చేయండి. మీ వాతావరణాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి. మీకు భారంగా ఉన్న గతాన్ని మెల్లగా విడిచిపెట్టండి. ఇవి చిన్న అలవాట్లులా కనిపించవచ్చు, కానీ ఇవే మనిషిని కాలంతో పోరాడకుండా కాలంతో కలిసి అందంగా ఎదగనిస్తాయి.
మిత్రులారా, జీవితంలో నిజమైన అందం వయస్సు తగ్గిపోవడంలో లేదు, వయస్సు పెరిగినా వెలుగు తగ్గిపోకపోవడంలో ఉంది. నిజమైన యవ్వనం అద్దంలో కనిపించేదానికంటే ముందుగా మన అంతరంగంలో పుడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ముఖం మృదువుగా ఉంటుంది, హృదయం తేలికగా ఉంటే నడకలో ఉత్సాహం ఉంటుంది, ఆలోచనలు తాజాగా ఉంటే కళ్లలో వెలుగుంటుంది, ఆత్మ మీద బరువు తక్కువైతే వయస్సు కూడా తేలికగా అనిపిస్తుంది. కాబట్టి ఇక నుంచి యవ్వనాన్ని కేవలం రూపంలో కాకుండా జీవితాన్ని మోసే విధానంలో వెతకండి. మీరు మళ్ళీ మీలోని తేలికను కనుగొనండి, మీరు మళ్ళీ మీలోని ప్రశాంతతను పెంచుకోండి, మీరు మళ్ళీ మీలోని జీవశక్తిని మేల్కొల్పండి. అప్పుడు మీరు కేవలం యవ్వనంగా కనిపించరు, యవ్వనంగా అనుభవిస్తారు. అదే అసలు రహస్యం. ఈ మాటల్లో మీ హృదయాన్ని ఎక్కువగా తాకింది ఏ భాగమో, మీ జీవితంలో మీరు మార్చాలని అనిపించిన మొదటి అలవాటు ఏదో కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి లోతైన జీవితాన్ని తాకే, మనసును మేల్కొల్పే వీడియోలు మీకు ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మనతో ఉండండి. మళ్ళీ మరో అందమైన ఆలోచనతో కలుద్దాం. ధన్యవాదాలు.